చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. మాది చెన్నాయిపాలెం పెద్దపట్టపాలెం పంచాయతీ. మేము ఈడ మహిళా మండలం ఆడవాళ్ళకి ఇది ఒక పొలం అనేది 340 ఎకరాలు ఇచ్చిన్నారు ఒకప్పుడు. అది ఇచ్చి కూడా 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు అదేంటంటే వాటర్ లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళు ముసలోళ్ళు అయ్యో ఎట్లో కొన్ని మొక్కలు వేసారు. అవి అప్పుడు నీళ్ళు లేకుండా ఉండడం వలన ఎండిపోయినాయి. అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మన పొలం మనకు ఉంటుందిలే, దాని జోలికి ఎవరు రారులే, మనమే కదా ఎప్పుడు ఉండేదని చెప్పి ఆదమర్చున్నారు. అది ఏం చేశారు, ఎవరు తెలియకుంది వాళ్ళు ఎకరా కొనుక్కున్న వాళ్ళు 5 ఎకరాలు, 5 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు 10 ఎకరాలు పండించుకుంటున్నారనమాట. ఇన్ని రోజులు అంటే ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు దాని గురించి మాకు తెలుసు, మేము పండించుకోవడానికి మేము ముందుకు వచ్చున్నాం. దాదాపు నెల రోజుల నుంచి ముందు తిరుగుతూనే ఉన్నాం. మంత్రికి లెటర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళాము, నెల్లూరు వెళ్ళాము కలెక్టర్ కాడికి. ఇంతమంది కాడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు ఇది ఎందుకు వదిలేసుకోవాలి? ఇంతమంది ఆడవాళ్ళం వచ్చున్నామంటే ఎందుకు వచ్చున్నాం? ఊరికి మేము రాము కదా. ఈ రోజున ఒక పూట కూలికి వెళ్ళామంటే 300 రూపాయలు డబ్బుల కోసం వెళ్తున్నాం. ఒక రోజంతా ఇంత ఎండలో ఉన్నామంటే ఇది ఏం కారణంతో ఉన్నాం? మాకు న్యాయం చేయాలి. మేము ఎంతలో బతకాలి, మా స్థలాలు మాకు ఇస్తే మేము పండించుకుంటాము, మేము మా వరకు మేము చేసుకుంటాం. అది మహిళా మండలం ఆడవాళ్ళకి ఇచ్చింది. ఒక అధికారుల లెక్క ఎవరు ఉపయోగించుకుంటారు? ఎవరు తీసుకోవడానికి ఉంది? అది ఎవరి హక్కు? అది ఎవరు డబ్బు పెట్టుకున్నారు? దీన్ని ఎవరికన్నా పట్టా ఉందా? డూప్లికేట్ పట్టాలంటే ఎవరైనా పుట్టించుకుంటారు, మేము పుట్టించుకోలేమా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం, మేము పుట్టించుకోలేమా? మాకు చేత కదా. ఇంతమంది ఇన్ని రోజులు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నారని ఒక్కరు అడగల. నవ్వుతున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? ఆడవాళ్ళ వాళ్ళు ఏమయ్యిద్ది అని అంటున్నారు. ఆడవాళ్ళ వాళ్ళు ఏం కాదా? చూపించమంటారా? కానీ మాకు వద్దు. కానీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టి ఇంత ఎండలో ఏడున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ న్యాయం చేస్తుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చున్నాము. మాకు న్యాయం చేయాలి సార్. ఇంతమంది ఉన్నామంటే అది మీకు ఎలా తెలిపాలో మాకు అర్థం కావడం లేదు. ఇంకేమన్నా మా వల్ల ఏమైనా అయ్యిద్దా? ఇంకేం కాదు. అందరికీ లెటర్లు ఇచ్చాము, అందరిని రిక్వెస్ట్ కోరుకున్నాము. ఇంతవరకు మేమేం చేయలేము. మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. వదిలిపెట్టాలా? మనకు 30 లక్షలు మనం ఎందుకు వదిలిపెట్టాలా? దాన్ని కలిసి మనం ఖాళీగా కూర్చుకున్నాం. అంత లోపల మేము పగలు ఆపరేట్ లేకుండా ఉన్నాం కదా. అందు లోపల మధ్యలో అంత ఖర్చుకుని మేము చేసాము. తర్వాత మీరు అధికారులుగా ఉన్నారు ఊర్లో. వాళ్ళు అధికారులు ఉండి వాళ్ళు ఇదిగో ఈ పొలం ఇక్కడ ఉంది కదా అని వాళ్ళకి తెలుసు కదా. అక్కడ ఉండే పొలం వాళ్ళకి తెలుసు. అక్కడ ఉండే పొలం తెలిసి వాళ్ళు కౌలుకిచ్చుకున్నారు. దాన్ని 10 ఎకరాలు కావాలి, నాకు 5 ఎకరాలు కావాలి, నాకు 20 ఎకరాలు కావాలి అనేసి వేయించుకుని వాళ్ళని వేసుకున్నారు. దాన్ని అని దాన్ని కట్టించుకున్నారనమాట. కట్టించుకుంటే మాకు ఈ న్యాయం మాకు చేయాలి, మాకు చేయాలి, అధికారులు చేయాలి, అది న్యాయం కావాలి. అది మా ప్రభుత్వం అండి. ఈ పొలాలు మా పొలాలు పొలాలు బిడ్డలో కూడా వదిలిపెట్టి ఇంటికాడ జిల్లా వదిలిపెట్టి మేము వచ్చి పని చేసినాం కాబట్టి మా పొలాలు